నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని మహాలక్ష్మి వాడ నాగనాయిపేట సమీపంలో నిర్మించిన పేదలకు పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 1015 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసి 6 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు తాగునీరు, వీధి దీపాలు, రోడ్డు సౌకర్యం లేదంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వనరులు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇక కనీసం బోరు వేస్తే చేతి పంపులతో సర్దుకుంటామని, నీటి సమస్యను తక్షణమే తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సార్ ఇల్లు మాకు ఇచ్చిండ్రు కరెక్టే, కానీ మాకు నీళ్ళు లేవు. మళ్ళీ సెప్టిటాకి కూడా అందులో నీళ్ళు పోతున్నది. వారమాయ నీళ్ళు వస్తలేవు. మాకు ఏం చేయాలి? కరెంట్ లేవు కరెక్ట్ సరిగా, రోడ్లు లేవు. ఎట్లా చేయాలి మరి? మీకు వారం అవుతున్నది, ఆడ పలిగిపోయింది నీళ్ళు, పైపులు పలిగిపోయినాయి, నీళ్ళు వస్తలేవు. మరి ఎప్పుడు చేపిస్తున్నారు? మొన్న కూడా వచ్చిపోయినారు. ఇదివరకు దాకా ఏం లేవు, వారం అవుతున్నది. మళ్ళీ రోడ్లు లేవు. అంతకుముందు కూడా మేము పోయినాము కలెక్టర్ ఆఫీస్ కాడ, 2 సార్లు పోయినాము. మళ్ళీ మొన్న కూడా వస్తే మొన్న కూడా మాట్లాడినాం. ఇంకా దానికి ఏం పరిష్కారం లేదు. చేయాలా? ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్ళు కరెక్ట్ ఇల్లు ఇచ్చిండ్రు మాకు, కానీ నీళ్ళు లేవు. కరెంట్ లేదు, వాటర్ సప్లై లేదు, పైపులు వలుగుతున్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. మరి దానికి బాధ్యతలు ఎవరు? ఇండ్లు ఇచ్చిండ్రు అంటే ఇచ్చిండ్రు, ఒకటి సరిగ్గా లేదు. దానికి మాకు బాగా ఇబ్బంది అవుతున్నది. నీళ్లు లేక ఇప్పుడు 5 రోజుల నుంచి చెరువుకు పోయి అక్కడ కట్టె మీదకి పోయి స్నానాలు చేస్తున్నాం. లేడీస్ చూసేటోళ్ళు, మగవాళ్ళు, మెయిన్ రోడ్ ఉన్నది, పబ్లిక్ పోతున్నారు. మాకు ఇకారం అనిపిస్తున్నది. మరి మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారా లేదా? మరి లేకపోతే మేము కలెక్టర్ దగ్గరికి పోయి మాట్లాడుకుంటాం. లక్ష్మి వాడ డబల్ బెడ్